తీర్పులో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు ప్రజలకు సంపూర్ణంగా అర్థమైతే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత లోతుల్లో ఉన్నాం, ఆ లోతుల్లో నుంచి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి పునాదులు వేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలు రచించుకోవాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో పోటీ పడేటువంటి రాష్ట్రంగా అభ్యుదయ భావాలతో ప్రగతిశీల భావాలతో ముందుకు పోయే విధంగా దీన్ని రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరికీ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా కేవలం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులకే కాదు, సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేశాం. వాస్తవ పరిస్థితులన్నీ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. దీని మీద ఆధారం చేసుకొని ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని భవిష్యత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఒక పాజిటివ్ అప్రోచ్తో సంపూర్ణమైనటువంటి ఆలోచనతో సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని తీసుకొని ముందుకు పోవటం కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయాలు తెలియజెప్తా ఉన్నాం. మీరు సౌహృదయంతో అందరూ కూడా చర్చల్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. అందులో భాగంగానే ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలందరూ హరీష్ రావు గారు కానీ, లేకపోతే మదన్ మోహన్ రావు గారు కానీ, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, కోనమనేని సాంబశివరావు గారు కానీ అనేక విషయాలపైన ఈ శ్వేతపత్రం పైన చర్చించారు. వారందరికీ కూడా వారి వారి ఆలోచనల మేరకు కావలసిన రీతిలో సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వారందరికీ కూడా నేను ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చర్చలో పాల్గొన్నందుకు. అధ్యక్ష, మన ముందు ఒక పెద్ద సవాలు ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఒక పక్కన, అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలి, అభివృద్ధి ద్వారా సృష్టించబడేటువంటి ఆస్తులతో, ఆ ఆస్తులు సృష్టించే సంపదతో ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా అందించాలనేటువంటి అంశాలపైన మనం అందరం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే అధ్యక్ష, చాలా స్పష్టంగా కొద్దిమంది పెద్దలు చెప్పినటువంటి మాటలు కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ విల్ ఫెయిల్. అధ్యక్ష, జవహర్లాల్ నెహ్రూ గారు he emphasized on perspective planning, investigating and investing in human development. Perspective planning is the essence of the planning process. Ultimately, it is a development of human being and the human personality. That counts. Although planning involves material investment, even more important is the investment in man. The fiscal management policy appears to have deviated from the fundamental principles అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకునేటువంటి పవిత్రమైనటువంటి చట్టసభలు రావటానికి, చట్టబద్ధంగా సంపూర్ణంగా చర్చించుకోవటానికి దేవాలయాలుగా భావించేటువంటి వ్యవస్థల్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అడ్వకేసీ ఫర్ ఏ ప్లాన్డ్ ఎకానమీ, ఇట్ బికమ్స్ ఎవిడెంట్ that the economic structure should align with the democratic principles, promoting equality and permanence. అధ్యక్ష, వీటిని ఆధారంగా, ఇటువంటి ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని పునాదులపైన నిర్మించుకోకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే, ధనవంతులు ధనవంతులుగానే, అంతిమంగా సమాజంలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు పెరిగి పెడదొరలతో మనం నిర్మించాలనుకున్నటువంటి రాష్ట్రం కానీ సమాజం కానీ మన కళ్ళ ముందు ఉన్నదని చెప్పడానికే నేను వీటిని ఉదాహరిస్తూ కొన్ని విషయాలను చాలా స్పష్టంగా మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. కొంతమందికి ఇది కష్టమైనప్పటికీ, ఇది వాస్తవం కాబట్టి, ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం జీర్ణించి చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే దీని నుంచే మనం పునాదులు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.
మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. 2014 నుంచి అధ్యక్ష, ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు ఇటు పక్కన ఉండి మేము అటు పక్కన ఉన్నాం అధ్యక్ష. 2014 నుంచి శాసనసభ్యులుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేమందరం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం. వాస్తవాలకి చాలా దూరంగా మీరు బడ్జెట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రజల అంచనాలకి అందకుండా ఉండేటట్టుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు. అసలు వనరులు పూర్తి స్థాయిలో ఎంత ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా కేవలం మీరేదో మేము ప్రామిస్ చేశాం కాబట్టి, కొన్ని హామీలు ఇచ్చాం కాబట్టి ఆ హామీలన్నిటికీ ఎంత అవుతుందో లెక్కేసి ఆ లెక్క సరిపోయేటట్టు ఆదాయం వస్తున్నట్టుగా లెక్కలు పెట్టి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పాము అధ్యక్ష. ఉదాహరణతో సహా అనేక సందర్భాల్లో ఉదాహరించాం. నేను మరొక్కసారి మీ ద్వారా సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, బడ్జెట్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అయిన తర్వాత బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఏ బడ్జెట్ని తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్కి, బడ్జెట్ యాక్చువల్స్కి, ఖర్చుకి ఏదో 5% 10% గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా 20% గ్యాప్ లేకుండా బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఒక సందర్భంలో అయితే ఆ 20% కూడా దాటింది. ఇంత పెద్ద శాతం 20% గ్యాప్ మరి చెప్తుండొచ్చు. చాలా రాష్ట్రాల్లో ఇది కూడా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. ఆ రాష్ట్రంతో పోల్చుకొని మనం బ్రహ్మాండంగా ఉన్నాం. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వనరులు బాగున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి